శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 గుంటూరు శుక్రవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 28 ఖమ్మం శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, డ్యూట్రానమీ చాప్టర్ 16 వర్స్ 15లో దేవుడు బలమైన మాట, వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే, నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇదేంటి రాబడిలో ఆశీర్వాదం ఏంటని అనుకోవచ్చు. ఆల్రెడీ వచ్చింది కదా, మాకు ఆశీర్వాదం ఉంది కాబట్టి వచ్చింది కదా అని అనుకోవచ్చు. రాబడి వచ్చింది వేరు, వచ్చింది నిలబడటం ఆశీర్వాదం. మీ జీతము, మీ చెమట ఊర్చి కష్టపడి సంపాదించిన డబ్బు మీ దగ్గర నిలవకుండా పోతుంది, అది శాపం. అది మనకు వచ్చిన జీతమైన శ్రమ, మన కష్టము చేసి మనం నౌకరీ చేసి తెచ్చిన పైసలు, ఆ ధనము, అది వ్యర్థముగా వెళ్ళిపోవటం అంటే అది శాపం అన్నమాట. అందరూ కష్టపడుతున్నారు, అందరికీ జీతాలు వస్తున్నాయి, అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, కానీ చాలామంది ధనము నిలబడట్లేదు, అది రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతుంది. చాలామంది కష్టార్జితం హాస్పిటల్ పాలైపోతూ ఉంది. చాలామంది కష్టార్జితం పోలీస్ స్టేషన్కి ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలామంది కష్టార్జితం అడ్వకేట్లకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కోర్టు ఫీజులని, ఆ ఫీజులని, కేసుల్లో ఇరుక్కుని ధనమంతా కూడా ఎంత కష్టపడి సంపాదిస్తావో ఆ ధనం అలాగా రెక్కలు ధరించుకుని వెళ్ళిపోతున్నట్టు అనమాట. చాలామంది కష్టార్జితము అప్పులకి, వడ్డీల కింద వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది కష్టార్జితం అసలు వారికి సంబంధం లేని అప్పును వారు కట్టవలసి వస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో, ఏది నిలబడట్లేదు. కుటుంబంలో ఇంత కష్టపడుతున్నాం మేము, లేదా నా భార్య కష్టపడుతుంది, నేను కష్టపడుతున్నాను, నా బిడ్డలు ఏది సంపాదించుకోలేకపోయాం, ఏది కూడా నిలబడట్లేదు మాకు. ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మాకు దీవెన లేదు అని అనుకుంటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, ఉన్నతమైన మాట ఏంటంటే, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నారు. నీ చేతి పనిలో, నీ రాబడిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఇక మీదట నీ ధనము నిలబడుతుంది, వ్యర్థముగా పోదు. నీ ధనము నీ దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్తుందంటే ఆ ధనము ద్వారా నీకు ఆస్తిని దేవుడు అనుగ్రహిస్తేనే కానీ వెళ్తుంది. నీ ధనము బయటికి వెళ్తుందంటే దాని ద్వారా నీకు ఘనత వస్తుందంటేనే వెళ్తుంది. ఇది దేవుని ఆశీర్వాదం. నీ ధనము నీ దగ్గర నుంచి బయటికి వెళ్తున్నప్పుడు నీ రాబడిలో, నీ చేతి పనుల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతెంతో కష్టపడి సంపాదిస్తున్నావు, ఎన్ని రకాలుగా నీ రెక్కాడుతుంది, కానీ నీకు ఆశీర్వాదం అనేది లేదు కనుక ఈ దినము దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట, ప్రార్థనా శక్తి ద్వారా నీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ రాబడిలో, నీ చేతి పనులన్నిటిలో దేవుని ఆశీర్వాదం ఈరోజు వస్తూ ఉంది. ఈ రోజు నుండి మీ కష్టార్జితం నిలబడుతుంది, సర్వ సమృద్ధిని మీరు చూస్తారు. దైవ ఆశీర్వాదం మీకు తోడుండును గాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, అద్భుతమైనటువంటి వాక్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. జీవముగల దేవుని సన్నిధానంలో మరి యేసు ప్రభు వారి జన్మ గురించి మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారి జన్మ వృత్తాంతం మనం చూస్తూ ఉంటుంటే
చాలా విషయాలు కనపడుతూ ఉన్నాయి. మరి మత్తయి సువార్త మొదటి అధ్యాయములో 1 నుండి 18 వచనం వరకు మనం చూస్తూ ఉంటుంటే యేసుక్రీస్తు ఎలా పుట్టారో, అంటే యేసుక్రీస్తు వంశావళి గురించి కనపడుతూ ఉంది. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. బాగా గమనించండి, మళ్ళీ చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. 2వ వచనం, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరేసును జెరహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను. ఇలాగా పలానా వారు వారిని కన్నారు, వీరిని కన్నారు అని చెప్పి కిందకు వచ్చేటప్పటికి ఏమంటాడంటే 17వ వచనం చదవండి అందరూ కూడా. ఇట్లు చూడండి, మనం లెక్క పెట్టకపోయినా అక్కడ లెక్క పెట్టి రాయబడిన మాట ఉంది. ఏమనుంది? ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు. చూడండి, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. లెక్కల మేస్టర్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లెక్కలు వచ్చు కదా మీ అందరికీ. 3 14 ఎంత? 14 తర్వాత ఇంకో 14 కలిపితే ఎంత చెప్పాలి? 28. 28కి ఇంకో 14 కలిపితే ఎంత? 42. అంటే ఎన్ని తరాలు వచ్చినాయి ఇక్కడికి? ఎక్కడి నుంచి లెక్కెడితేనే అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు పుట్టినటువంటి అప్పటికి లెక్కేసి వస్తే ఎన్ని తరాలు వచ్చినాయి? 42 తరాలు వచ్చినాయి. ఓకే, జాగ్రత్తగా గమనించండి, వాక్యం మీద మనసు పెట్టండి. 42 తరాలు వచ్చినాయి. ఎవరి నుంచి ప్రారంభమైందంటే అబ్రహాము నుంచి ప్రారంభం చేశాడు. ఇక్కడ రాయబడింది అబ్రహాము. తర్వాత అబ్రహాము కుమారుడు దావీదు అన్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు కదా, అబ్రహాము కుమారుడు దావీదు ఎలాగవుతాడని అనుకోవచ్చు. అబ్రహాము ఏంటంటే ఆనాటి సమాజానికి ఆ సమయంలో అబ్రహాము మూల పురుషుడు. ఏ పురుషుడు? మూల పురుషుడు. ఆ మూల పురుషుడి నుంచి వారు ఏ కథా కార్యాలు చెప్పుకోవాలన్నా, మన కుటుంబాల్లో కూడా ఏదైనా పెళ్లి కుదిరినా శుభలేఖ రాసేటప్పుడు మన ఇంటి పెద్ద ఎవరున్నారో వారి పేరు మెన్షన్ చేస్తాం. వారు విలువైన వ్యక్తి కనుక ఆ మూల పురుషుడికి, ఆ పెద్ద ఆయనకి ఆ పేరు, ఆ గౌరవం ఇచ్చి అక్కడి నుంచి మనం శుభలేఖ రాయటం అనేది మనకు ఉంటుంది. పలానా వారు రాయి శుభలేఖ అర్థములో నా పిన్న తండ్రి కొడుకు, లేకపోతే పలానా నా అన్నయ్య, నా తమ్ముడు బిడ్డ, వారికి పుట్టిన ద్వితీయ కుమారుడు పెళ్ళని కిందకి సబ్జెక్ట్ వస్తుంది. అలాగనే ఆనాటి ఇశ్రాయేలీలకి వారందరూ కూడా అబ్రహాముని మూల పురుషుడుగా తీసుకునేవారు. అబ్రహాము మూల పురుషుడిగా తీసుకున్నాక కొన్ని తరాలు గడిచిన తర్వాత మరలా ఆశీర్వాదకరమైన మనుషుడు ఎవరున్నారా అంటే దావీదు వెలుగులోకి వచ్చాడు. ఎవరు వెలుగులోకి వచ్చారు? దావీదు దేవునికి ఇష్టానుసారుడు. మరలా దావీదు కాలం దగ్గర నుంచి మనం చూస్తే తర్వాత కాలం అందరికీ కూడా మూల పురుషుడిగా ఎవరిని పెట్టుకున్నారు? దావీదుని పెట్టుకున్నారు. హల్లెలూయా. అంటే ప్రార్థనాపరుడు అబ్రహాముని మూల పురుషుడిగా పెట్టుకున్నారు. దేవునితో ప్రార్థన చేసి అద్భుతాలు, ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తి దావీదు మూల పురుషుడిగా ఉన్నాడు. మూల పురుషుడిగా ఉన్నటువంటి ఆ పేర్లు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అందుకని అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. ఈరోజు మన వాక్యంలోకి వెళ్తున్నాం, గమనించుకోండి, నేర్చుకుందాం. మరి ఇక్కడ 14 తరములు ఉన్నాయి. ఎన్ని తరాలు ఉన్నాయి? ఎవరికైనా 42 తరాల చరిత్ర ఎక్కడైనా లోకంలో ఉందా? హలో, ఎవరో ఎందుకు మీకు ఉందా చరిత్ర? అసలు మీకు ఎన్ని తరాలు తెలుసు? మీకు మీ తండ్రి పేరు, మీ తండ్రి తరం తెలుస్తుంది. ఓకే,
అందరికి ఎవరి తరం తెలుస్తుంది? మీ తండ్రి పేరు ఏంటంటే పలానా అని చెప్తావు. నీ తండ్రి పేరు చెప్పమంటే చెప్తావా? మీ తాత పేరు కొంతమందికి తెలుస్తుంది, చెప్తారు. అంటే 2 తరాలు మనం వెనక్కి చెప్పగలం. మీ తాత తండ్రి పేరు ఏంటో అడిగితే చెప్తారా మీరు ఎవరైనా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకి ఎన్ని తరాలు వస్తాయి? 5, 6. నేను కొంచెం ప్రాక్టీస్ చేసి కనుగొంటే 7 వచ్చినాయి. ఇంకంతకంటే మనకు చరిత్ర లేదు, పోయింది. కానీ ఈ లోకములో ఎవరికైనా సరే చరిత్ర మహా తెలిస్తే పోని 10 తరాలు తెలుస్తాయేమో. 42 తరాలు నిక్కచ్చిగా రాయబడిన చరిత్ర యేసుక్రీస్తుకే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు చరిత్ర కలిగిన వాడు. ఎక్కడో పుట్టాడు, ఎవరికో జన్మించాడని ఎవరో ఒక గుహలో కూర్చుని రాసిన గ్రంథం కాదు ఇది. అందుకని నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం 3 సార్లు వెళ్ళాను నేను. ఈ మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను. ఎవరింటికి? యేసు ప్రభుని కన్నా మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను. యోసేపు గారి ఇంటికి కూడా వెళ్ళాను. ఆ నజరేత్ అనే ఊరు వెళ్తే నేను బాగా పరిశోధన చేస్తుంటాను కొంచెం అన్నిని. మరియమ్మ గారి ఇల్లుకి ఒక 10 ఇల్లు అవతల యోసేపు గారి ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఏంటంటే ఇదిగో ఇదనమాట. ఇది మరియమ్మ గారి ఇల్లు అనమాట. ఇది ఒక గుహది. ఆ గుహని కొంచెం అందంగా అలాగా కట్టారు. అది కొండ గుహ అనమాట. అది ఏ గుహది? నజరేత్ అనేది ఒక పల్లెటూరు. 25 కుటుంబాలు ఉండేవి ఆ నజరేత్ అనే ఊర్లో. చాలా పల్లెటూరు. అక్కడ చాలా చిన్న చిన్న పనులు చేసుకునేవారు. స్లమ్ ఏరియా అనమాట అది బాగా. ఆ సమయంలో మరియ తల్లి కుటుంబీకులు కూడా చాలా పేదవారు. వీరు కొండని గుహ కింద కొట్టుకుని ఆ గుహలో ఒక గది వచ్చేలా కొట్టుకుంటారన్నమాట. అది పెద్ద ఇల్లు. బాగా గమనించండి. 25 కుటుంబాలు ఉండేవి నజరేతులో. ఈ మరియమ్మ గారు ఈ ఇంటిలో నుండి బయటికి వస్తుంది నీళ్ళు తీసుకోవటానికి. అక్కడికి వచ్చినప్పటికి దేవుని దూత గాబ్రియేలు దూత ఆమె ముందు ప్రత్యక్షమై మరియా అంటే హడలిపోయింది, భయపడిపోయింది. ఎవరు ఏంటంటే, మరియా నేను గాబ్రియేల్ దూతని, నువ్వు గర్భం ధరించబోతున్నావు, కుమారుని కంటావు, ఆయన యేసు అని పేరు పెడతావు అని చెప్పింది. నేను దేవుని దూత ఎక్కడ దిగిందో, ఎక్కడుండి మాట్లాడిందో ఆ ప్లేస్ అంతా కూడా తీసుకుని మీకు చూపించాలని పట్టుకొచ్చాను. మరియమ్మ గారి ఇల్లు ఇది అనమాట అండి. మరలా యోసేపు గారి ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూడండి, ఇది యోసేపు గారి ఇల్లు. గుహలో ఈ దిమ్మ మీద పడుకున్నాడు ఆయన. లోపల కింద కొంచెం మెట్లు ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళి బాగా దగ్గరుండి మీకోసం వీడియో తీసుకొచ్చాను. ఈ మరియమ్మకి పెళ్ళి అవలేదు, ఆమె గర్భవతి అయిపోయింది, ఆమెను విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు యోసేపు అని ఆలోచించుకుంటున్నాడు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఇంకెవరికి చెప్పకుండా పోదాం అనేటప్పటికి గాబ్రియేలు దూత యోసేపు ఇంటికి వెళ్ళి, ఓ యోసేపు పెళ్ళికొడుక, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన, ఆమె ఏ పాపము చేయలేదు, ఆమె నీతిమంతురాలు, ఆమె గర్భంలో నుండి ఒక లోకరక్షకుడు రాబోతున్నాడు. వెంటనే యోసేపు మెలకువ తెచ్చుకుని దేవుని దూత చెప్పిన సమాచారాన్ని బట్టి మరియ దగ్గరికి వెళ్ళి మరియకి పరిచర్య చేశాడు. ఆ సమయంలో అక్కడ పరిపాలన చేస్తున్న మహారాజు కైసరు ఔగుస్తు జనాభా లెక్క రాయాలని ఆ మనుషుడు ఆజ్ఞాపించాడు. ఆ పల్లెటూరు నుండి మండల హెడ్ క్వార్టర్ బెత్లెహేమ్కి వారు అక్కడి నుంచి ప్రయాణమై గాడిద మీద ఎక్కించుకుని మరియా యోసేపు బెత్లెహేమ్కి వచ్చేటప్పటికి ఆ గాడిద మీద ప్రయాణం, కొంత దూరం నడక, ఆ కొండ ఎక్కటం దిగటంలో కొంచెం నలుగుడు ఎక్కువైపోయి సరిగ్గా బెత్లెహేమ్ వచ్చినప్పటికి నొప్పులు ఎక్కువైపోతే ఎవరిని అడిగినా ఎవరో ప్లేస్ ఇవ్వలేదు. అప్పుడు ఊరు చివర ఒక పశువుల పాకుంటే యోసేపు అక్కడ తీసుకెళ్ళాడంతే. తీసుకెళ్ళిన వెంటనే మరియకి డెలివరీ అయిపోయింది. ఆ రోజు పుట్టాడు యేసు ప్రభు వారు. పశువుల పాకలో జన్మించారు. ఆ కైసరు ఔగుస్తేమో జనాభా లెక్కలు అనేది మొట్టమొదటిగా ప్రారంభించాడు. అప్పుడే మొట్టమొదటి జనాభా లెక్కల్లో మొదటి పేరు ఎవరిది ఉందంటే, ఈరోజు ప్రపంచ జనాభా లెక్కల చరిత్రలోకి వెళ్తే ఫస్ట్
ఫస్ట్ పేరు నజరేయుడైన యేసుక్రీస్తు అని ఉంది. అందుకనే ప్రపంచ క్యాలెండర్ తయారు చేసినప్పుడు రోమ్లో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఎవరి పేరు నుంచి క్యాలెండర్ తయారు చేద్దాం అనుకుంటే ఆ కాన్ఫరెన్స్లో ఏకాభిప్రాయానికి ఎవరు రావాలంటే ఏ మనుషుడి పేరు చెప్తే ఆ ఏకాభిప్రాయానికి వస్తారో ఆ పేరు మీద క్యాలెండర్ చేయాలనుకున్నారు. ఆ రోమ్లో ప్రపంచ దేశాల రాజులు, ప్రధానులు, భక్తి వేద పండితులు అందరూ కూర్చున్నప్పుడు ఎవరి నుంచి మనం ఈ చరిత్ర స్టార్ట్ చేద్దాం క్యాలెండర్ అంటే చివరికి అందరిలో వచ్చిన ఏకాభిప్రాయం ఏంటంటే యేసుక్రీస్తు జన్మ పరిశుద్ధమైనది, యేసుక్రీస్తు జన్మించిన నాటి నుండి ఈ లోకము కోసమే మంచి మంచి వాక్యాలు చెప్పాడైనా, ఈ లోక ప్రజల కొరకే ప్రాణం పెట్టాడైనా, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, అందరికీ కనబడ్డాడు అనేది ఆ సభలో చెబితే ఆయన చెప్పిన మాటల మొట్టమొదటి మాట ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అసలు ఎవరు చెప్పని మాట అనమాట ఇది. ఆ మాట యేసు చెప్పారని క్యాలెండర్ స్టార్ట్ చేసినప్పుడు యేసు క్రీస్తు దగ్గర నుంచే క్యాలెండర్ స్టార్ట్ చేశారు. అందుకనే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది రోమ్ డిసైడ్ చేసింది. ఆమెన్. అందుకనే చరిత్రలోకి వచ్చాడైనా నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు సరదాగా ఎక్కడ కథల్లో ఉన్న దేవుడు కాదు. ఈయన నిజమైన దైవ కుమారుడు. అందుకనే మనము ఏది అడిగినా నిజముగా సహాయము చేస్తాడు ఆయన నమ్మదగిన వాడు. ఆమెన్. వాక్యంలోకి వెళ్దాం. మరి అమ్మగారి ఇల్లు చూపించాను మీకు, యోసేపు గారి ఇల్లు చూపించాను. వాక్య భాగంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు వంశావళి లెక్క చూస్తే ఎన్ని వచ్చినాయి ఇక్కడ మనకు? 17వ వచనంలో వాక్యంలోకి రండి. మొదటి అధ్యాయము 17వ వచనం. అబ్రహాం మొదలుకుని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకుని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు. ఈరోజు వాక్యమైన మర్మం ఇక్కడే ఉంది. లెక్క చూస్తే 42 తరాలు వచ్చింది ఇక్కడ. ఈ 42 తరాల్లో 2 పేర్లు 2 సార్లు రిపీట్ అయ్యింది. దావీదు బబులోన్ అనేది ఆ కాలం, అది ఇక్కడ 2 మార్లు పేర్లు రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అయిన 2 పేర్లు మనం తీసేస్తే ఎన్ని తరాలు వచ్చింది? ఇప్పుడు 40 తరాలు వచ్చింది. బాగా గమనించారు. ఎన్ని తరాలు వచ్చింది? 40 తరాలు. 40 తరాల్లో వచ్చినప్పుడు యేసు ప్రభు జన్మించింది ఆ 40వ తరములో జన్మించింది. ఎందుకు అంటే ఇశ్రాయేలీలకి 40 అనే సంఖ్య చాలా ప్రమాదకరమైన సంఖ్య. ఎలాంటి సంఖ్య అది? హలో, ఎంత? 40 అనేది అచ్చురాని సంఖ్య. ఎందుకంటే వారు ఐగుప్తు నుండి ప్రయాణం అయినప్పుడు 40 దినాల్లో చేరవలసిన ప్రయాణము ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానానికి వెళ్ళేటప్పటికి చాలామంది మార్గ మధ్యలో చనిపోయారు. కష్టాలు, రోగాలు, ఆకలి, బాధలు, ఆవేదన, చివరికి 40 సంవత్సరాలు పట్టింది. 40 దినాలు వెళ్ళవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు పట్టిందని ఇశ్రాయేలీలు వారి జీవిత చరిత్రలో ఏం రాసుకున్నారంటే, వారి డిక్షనరీలో 40 అనేది మంచిది కాదు కనుక మనం 40 అనే సంఖ్య పలకొద్దు, అది ఆశీర్వాదకరమైనది కాదు అని ఎలా లెక్కెడతారంటే 39:1 అని లెక్కెడతారు. ఏమంటారు? 38, 39 +1 అంటారు తప్ప 40 అని లెక్కెట్టరు. మన వాళ్ళకు కూడా ఒక సెంటిమెంట్ లెక్క ఉంటుంది. వీరు ఇశ్రాయేలీలకి 40 అనేది ఆశీర్వాదకరమైనది కాదు, 40ని మనం పలకొద్దు, 40ని మనము ద్వేషించేము, 40ని మనము అవతలకి నెట్టివేసేము, మనము 39:1 పలుకుదాం, దాని తర్వాత 41 పలకాలని పెట్టుకున్నారు. శపించబడిన సంఖ్య, శపించబడిన సంవత్సరము, శపించబడినటువంటి సమయం అది
మంచిది కాదు, ఏది కలిసి రాదని ఇశ్రాయేలీయులు దానిని దూరం పెట్టారు. ఏది శాపగ్రస్తమైనదో, ఏది విలువ లేదో ఆ సంఖ్యకి విలువనివ్వటానికి, ప్రజలలో ఉన్నటువంటి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చటానికి యేసు ప్రభువారు 40వ తరములో భూలోకానికి వచ్చి 40ని ప్రజలు కొనియాడేలా చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. 40 అనేటువంటి భయంకరమైన ప్రమాదకరమైన సంఖ్యని ఆశీర్వాదకర సంఖ్యగా దేవుడు మార్చాడు. నమ్మిన వారందరూ చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ క్రిస్మస్, ఈ పరిశుద్ధ క్రీస్తు జన్మ దినాన నీకు ఇస్తున్న శుభవార్త ఏంటంటే, నీ జీవితంలో ఏది అచ్చు రాలేదో, ఏది నీకు పనికి రాలేదో, ఏ రంగు కట్టుకుంటే నీకు పనికి రాలేదని అనుకుంటున్నావో, ఈ నెల మంచిది కాదంటారు చాలామంది. ఈ రోజు మంచిది కాదు, మాకు కలిసి రాలేదు, మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారు, లేదా నాకు ఈ రోజే పోలీసులు నన్ను పట్టుకున్నారు, ఈ రోజే నాది దొంగతనాలు, దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు, ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, నాకు ఇది వచ్చి రాలేదు, ఈ ఇల్లు వచ్చి రాలేదు, ఈ పొలం వచ్చి రాలేదు, ఈ ఉద్యోగం నాకు వచ్చి రాలేదు, కలిసి రాలేదు అని అనుకుంటున్నావు కదా. ఇంతవరకు ఏది కలిసి రాలేదో ఈ రోజు నుండి దానినే దేవుడు దీవెనగా మార్చుచున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. శాపగ్రస్తమైన దానిని దీవెనకరముగా ఆయన చేస్తున్నాడు. ఇంతవరకు ఏ వస్తువు, ఏ వాహనము, ఏ స్థలము, ఏ గృహము నీకు కలిసి రాలేదో, ఎవరు నీకు కలిసి రాలేదో, ఈ బిడ్డ పుట్టేకి ఎలాగైపోయింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నా బతుకు ఎలాగైపోయింది, ఎవరు తగ్గేది లేదు, ఎక్కడ తగ్గట్లేదు అసలు. సమాధానాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మీ ఇంట్లో నూతనంగా సమాధానము కలుగును గాక. దేవుడు మీ ఇంట్లో ఆనందాన్ని ఇస్తున్నాడు. ఏది ఇంతవరకు శాపగ్రస్తమైందో అది ఆశీర్వాదంగా మారబోతా ఉంది. 40 అనే సంఖ్య చాలా అసహ్యమైనది, ప్రమాదకరమైనదని ఇశ్రాయేలీయులు పెట్టుకున్నారు. ఆ సంఖ్యని దీవెనగా మార్చడానికి రక్షణ తెచ్చిందే శాపగ్రస్తమైన సంవత్సరంలో తీసుకురావటం వల్ల ఆ 40 అనేది ఆశీర్వాదంగా కొనియాడటం మొదలుపెట్టారు. ఇంతవరకు నీ జీవితంలో ఏది కలిసి రాలేదో, అది వ్యవస్థ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వస్తు వాహనాలు ఏదైనా సరే, ఈరోజు యేసు నీ పాపములను క్షమించటానికి, నీ యొక్క దోషాన్ని కొట్టివేయటానికి, నీకు ఇంతవరకు ఏది శాపగ్రస్తముగా దీవెన లేకుండా ఉందో దానిని ఆయన దీవెనగా మార్చటానికి భూలోకానికి వచ్చి ఉన్నాడు. అందరూ ఉన్న చోటనే లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి కళ్ళు మూసుకుని ప్రార్థనలకు రండి. క్రిస్మస్ బహుమానముగా దేవుడు నీ జీవితంలో శాపగ్రస్తమైన ప్రతి ఒక్క సమస్యని, శాపగ్రస్తమైనటువంటి ఏ వస్తువైనా, ఏ వాహనమైనా, ఏ స్థితి అయినా, అది ఏ దినమైనా, ఏ గడి అయినా, ఏ క్షణమైనా, ఈ క్షణము నుండి దానిని దేవుడు ఆశీర్వాదంగా మార్చటానికి వచ్చాడు. అది ఆశీర్వాదంగా మారింది నువ్వు చూడాలంటే ఆ జన్మించిన యేసు నామాన్ని నువ్వు స్మరించాలి. నీ గుండెలోనికి యేసుని చేర్చుకోవాలి. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, యేసయ్యా నా గుండెలో నువ్వు ఉండాలి, యేసయ్యా నా హృదయంలో మీరు ఉండాలి, నా గుండె నిండా నీ సన్నిధి దయచే, నా హృదయంలో నీ ఆత్మను దయచే బాబని. ఎక్కడున్నాడు అక్కడ 2 చేతులు పైకెత్తి, నీవు నాకు దేవుడుగా ఉండు. యేసు నీకు దేవుడుగా ఉంటే నువ్వే ఆ శాపగ్రస్తమైన స్థితి దీవెనగా మారటం నువ్వు చూస్తావు. అయ్యో నా బిడ్డ సరైన ఉద్యోగం లేకుండా ఉన్నాడు, నా భార్య ఇలాగుంది, నా బిడ్డ ఎలాగున్నాడు, గర్భఫలం లేదు, ఏ విషయంలో కూడా ఎదుగుదల లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరి నీ శాపగ్రస్తమైన దినాలు, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నావు, అన్నిట్లో లాసే కనపడుతుంది కదా.
ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, ఏది కలిసి రావట్లేదు, నేనేం సంపాదించలేకపోయినా. నన్ను ఏడుస్తున్నావా? చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. శాపగ్రస్తమైన నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఈరోజు ఇవ్వబోతా ఉన్నాడు. నీ గుండె నిండా యేసుని చేర్చుకుని, నాకు నువ్వు కావాలి యేసయ్యా, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటాను. నాకు తెలియక నా హృదయంలో ఈ లోక సంబంధమైన వస్తు వాహనాలను పెట్టుకున్నాను, కానీ నిన్ను నేను పెట్టుకోలేకపోతున్నాను. నా హృదయంలో నీ వాక్యమును పెట్టుకుంటానని ప్రార్థన చేయండి. యేసుకు నువ్వు చోటిచ్చేవంటే శాపగ్రస్తమైనది ఆశీర్వాదంగా మారుతుంది, శాపగ్రస్తమైనది దీవెనగా మారుతుంది. ఇంతవరకు నువ్వు శాపముగా ఉన్నదే, అయ్యో నా బిడ్డ జీవితం ఎదుగుదల లేదు, ఇంకా పెళ్లి కాలేదని ఏడుస్తున్నావు కదా. శుభగడియలు చూడబోతా ఉన్నావు, శుభగడియలు చూడబోతా ఉన్నావు. గొప్ప ఉద్యోగంలో నీ బిడ్డ అడుగు పెట్టడం నువ్వు చూస్తావు, నీ కంపెనీ ఆశీర్వాదంగా మారటం నువ్వు చూస్తావు, నూతన గృహంలో నువ్వు అడుగు పెడతావు. నూతన సంవత్సరము దేవుడు దయా కిరీటముగా నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అందరూ యేసు నామనుసండి. యేసు ఏ గృహములో ఉంటాడో, యేసు నామ స్మరణ ఏ కుటుంబంలో ఉంటుందో, ఆ ఇల్లు, ఆ కుటుంబము బహు క్షేమముగా ఉంటుంది. నాకు నువ్వు కావాలేసయ్యా, నాకు నువ్వు కావాలేసయ్యా, నీవు నాకు కావాలేసయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. నా బ్రతుకంతటిలో నీ చిత్తానికి నేను లోబడతాను. నా పాపాలు క్షమించు, నేను నీకు సరెండర్ అవుతున్నానయ్యా. నా జీవితంలో శాపనార్థకరమైంది, శపించబడిన నా బ్రతుకు ఆశీర్వాదంగా మారుస్తావు కదా బాబు. నీవు నాకు కావాలి, నీ రక్షణ కావాలి. నా పాపాలు క్షమించు, నా పాపం క్షమించు. నా హృదయంలో నీ వాక్యమును పెట్టుకుంటున్నానయ్యా అని అందరూ కూడా ప్రార్థన కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40వ తరాన్ని దీవెనగా మార్చిన చరిత్రది.